హైదరాబాద్ పాత బస్తీకి చెందిన పల్లవ్ సురేష్ కుమార్ సూర్యాబాయ్ అంటూ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు రేంజ్లో మీడియాలో కొద్ది రోజుల కిందట హవా కొనసాగించాడు. కానీ పాపం అతని బిల్డప్ అంతా తామరాకుపై నీటి బుడగ మాదిరిగా గాలి తీసేసిన బెలూన్లో ఒకే ఒక్క రోజులో మారిపోయింది. అతని ఒంటిపై ఉన్నది నిజం గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అంటూ ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడిందంటూ ఒక న్యూస్ బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాకు మీమ్ మెటీరియల్ అయిపోయాడు ఈ కుర్రాడు. అయితే ఆ వార్తలన్నీ గాలి వార్తలు. దమ్మున్నోడు ఎవడైనా వచ్చి పరీక్షించుకోండి, నా ఒంటిపై ఉన్నది ఇత్తడి కాదు పుత్తడేనంటూ ఇప్పుడు ఈ కుర్రాడైతే ఈ సూర్యాబాయ్ తీవ్ర ఆవేదనతో పాటు వార్నింగ్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. పైగా నేను బంగారం వేసుకుంటే మీకెందుకు, ఇంకేదైనా వేసుకుంటే మీకెందుకు, నేను ఎవడు సొమ్మైనా దోచుకున్నానా అంటూ లబో దిబోం అంటున్నాడు ఇప్పుడు. అయితే ఈ సూర్యాబాయ్ ఎపిసోడ్లో అసలు ట్విస్ట్, ఇతడు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, ఇతనిలాగే ఈ దేశంలో కొంతమంది కిలోల కొద్దీ బంగారం ఒంటిపై వేలాడేసుకుని పబ్లిక్లోనికి రావడం, జనం వాళ్ళ చుట్టూ మోగడం, ఇదో పబ్లిక్ న్యూసెన్స్గా మారిపోయింది. నిజంగా వందల వేల కోట్లున్నోడు ఎవడు కూడా ఇట్లా నగల కొట్టును మీదేసుకుని తిరగడం, కేవలం పబ్లిక్ అటెన్షన్, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే దురదతోనే చాలామంది ఇలా చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. రాత్రికి రాత్రి ఫేమ్ కావాలంటే, ఫుల్ పాపులారిటీ కావాలంటే, పబ్లిసిటీ పెరగాలంటే ఇట్లాంటి జిమ్మికులు చాలామంది చేస్తారనేది జగమెరిగిన సత్యమే. ఒక రకంగా ఈ సూర్యాబాయి లాంటి వాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. లేదంటే ఎవడు తిరుపతి కొండపైకి ఈ అవతారంలో వచ్చి షో చేయమన్నాడు? హాయిగా అన్నీ తీసి పక్కన పడేసి పవిత్రమైన మనసుతో ఆ వెంకన్న స్వామి సన్నిధికి రావచ్చు కదా. కానీ అలా రారు. అక్కడ కూడా వీళ్ళకి కావాల్సింది అటెన్షనే. నగలేసుకుని హైదరాబాద్లో ఎంత తిరిగినా పాపులారిటీ పాత బస్తీ దాటకపోవడంతో తిరుపతి కొండపైకి వచ్చాడు. ఇంకా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానల్ వరకు అన్నీ అతను వెంటబడ్డాయి. ఇతనికి ఇచ్చిన హైప్ అయితే మామూలుగా లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా ప్రముఖంగా ఈ బంగారు బాబు గురించి గొప్పగా ప్రచురించాయి. అవి చూసి ఈ సూర్యాబాయ్ భుజాలు ఎగరేశాడు. బట్ వెంకన్న సన్నిధిలో జనాన్ని మోసం చేయాలని చూసే వాళ్ళు ఎవరికైనా ఆ ఎఫెక్ట్ సూపర్ సోనిక్ స్పీడ్లో తిరిగొచ్చి తగులుతుంది అనేది ఈ సూర్యాబాయ్ విషయంలో మరోసారి నిరూపితమైంది. అంతే, రాత్రికి రాత్రి సూర్యాబాయ్ పాపులారిటీ ఎక్కడెక్కడికో పాకేసిందో అక్కడ నుంచి పాతాళంలోనికి పడిపోయింది. ఇతన్ని పొగిడిన మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఇతను ఉతికి ఆరేసి ఇతను ఒక రోల్డ్ గోల్డ్ బాయ్ అంటూ గాలి తీసేసాయి. ఎక్కడైనా ఎవరిపైనైనా ఐటీ సోదాలు జరిగితే ఆ సాయంత్రానికి ఏమేమి దొరికాయి అనేది సోర్సుల ద్వారా మీడియా వాళ్ళకు తెలిసిపోతుంది. అలాగే ఇతని విషయంలో కూడా ఐటీ సోర్సుల ద్వారానే బయటకు వచ్చేసాయి. అతని ఒంటిపై ఉన్నవి గోల్డ్ నగలు కాదు, కేవలం ఒక నగ మాత్రమే వెండితో చేయించి దానిపై బంగారం పోత పోయించారంటూ పక్కాగా న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. మరో విచిత్రం ఏంటంటే, అసలు ఈ సూర్యాబాయికి భూములు, సొంత ఇల్లు ఏమీ లేవు. కేవలం 20,000 అద్దె చెల్లిస్తూ ఓ ఇంటిలో బాడిగకు ఉంటున్నాడు అనేది ఐటీ సోర్స్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇతను ఎంత గగ్గోలు పెట్టి సవాళ్ళు విసురుతూ బెదిరింపులకు దిగినా నిజాన్ని దాయడం, అడ్డుకోవడం కష్టం. అందుకే కామ్గా పక్కకెళ్ళి ఆడుకోవడం మంచిది. ఈ రోల్డ్ గోల్డ్ మ్యాన్ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం దేశంలో ఒరిజినల్ గోల్డ్ మ్యాన్లో గత 5-6 ఏళ్లలో అనేక మంది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నారు. వీళ్ళలో కొందరైతే ఒంటి మీదే కనీసం ఒక బంగారం ఒంటిపైన ఓ బంగారం దుకాణం వేసుకుని మరీ తిరుగుతున్నారు. మరి కొందరు మరో అడుగు ముందుకేసి బంగారంతో చొక్కాలు కూడా కుట్టేసుకుని తొడుక్కుని మరీ ఊరేగుతారు. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. దిస్ ఈజ్ ఇండియా. వీళ్ళందరి మెయిన్ మోటివ్ ఇదే. మన దేశంలో ఈ గోల్డ్ మ్యాన్ ట్రెండ్ సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? రమేష్ వాంజిలే. మహారాష్ట్రలోని పుణే జిల్లాలోని హవేలీ తాలూకా అహేరీ గ్రామంలో పుట్టిన ఈయనే అసలు ఈ మగవాళ్ళు ఈ గోల్డెన్ మ్యాన్స్గా వెలిగిపోయే ఈ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఒంటిపై ఓ 5 కిలోల బంగారం వేసుకుని తిరిగేవాడు. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా బంగారం నగలు ధరించేలా చాలా మందిలో స్ఫూర్తి నింపిన మొట్టమొదటి వ్యక్తి రమేష్ వాంజిలే. ఈయన వ్యవసాయ భూములకు ధర బాగా పెరగడంతో ఈయన దశ తిరిగిపోయింది. వాటిని అమ్మి ఒక 2 కేజీల ఆభరణాలు ధరించి తిరిగేవాడు అప్పట్లో. మన దేశంలో గోల్డ్ మ్యాన్ అనే గుర్తింపు, గౌరవం మొట్టమొదట తెచ్చుకున్నది ఇతడే. ఆ ప్రత్యేక గుర్తింపుతోనే గ్రామ సర్పంచ్ గా గెలిచాడు. అలాగే పుణే జిల్లా పరిషత్ మెంబర్ 2009లో కథక్ వస్లా నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీలకు మారిపోయి ఏకంగా ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఆ తర్వాత 2 కేజీల నుంచి ఒంటిపై 5 కేజీల వరకు నగలైతే ధరిస్తూ తిరగడం అయితే మొదలుపెట్టాడు. ఫైనల్లీ 2011లో 45 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే పదవిలో ఉండగానే ఆయన కన్ను మూసాడు. కానీ రమేష్ వాంజిలే సెట్ చేసిన ఈ గోల్డ్ మ్యాన్ ట్రెండ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆయన నుంచి స్ఫూర్తి పొంది అనేక మంది గోల్డ్ మ్యాన్స్ గా ఇప్పుడైతే చలామణి అవుతా ఉన్నారు. మరో గోల్డ్ మ్యాన్ సన్నీ వాగేకర్. మహారాష్ట్రలోని పుణే అయింది. 36 ఇయర్స్, బిజినెస్ మ్యాన్,
కన్స్ట్రక్షన్ బిజినెస్, సినీ ఫైనాన్స్, అట్లాగే మోడల్, సోషల్ వర్కర్. ఈయన ఒంటి మీద కనీసం 5 కేజీలకు తక్కువ కాకుండా నగలు, ఆభరణాలు ధరిస్తాడు. బంగారు కళ్ళద్దాలు, గోల్డ్తో చేసిన ఫోను, గోల్డ్ షూస్, గోల్డ్ కోటింగ్తో చేసిన కార్లు, ఇవన్నీ కూడా ఈయన సొంతం. ఈయన తండ్రి కూడా వ్యాపారవేత్త కావడంతో వారసత్వంగా వచ్చిన వ్యాపారులు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ గోల్డ్ మ్యాన్ ఆఫ్ పుణే అని అనిపించుకుంటున్నాడు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే సంజయ్ గుజార్ అలియాస్ బంటి గుజార్. ఈయనది కూడా పుణేయే. ఇతనికి 32 ఏళ్ళు. ఒంటి మీద ఒక 4 కిలోల నగలు, గోల్డ్ స్పెట్స్, షూ, కార్స్, సెల్ ఫోన్స్ వాడుతూ మురిసిపోతూ ఉంటాడు. ఈయన కాళ్ళు, చేతులకు గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే వేసుకుంటాడు. ఈయన కూడా మోడల్, యాక్టర్, టీవీ షోలకు గెస్ట్ గా వెళ్తా ఉంటాడు. బిజినెస్ మ్యాన్. ఇక 4వ వ్యక్తి గోల్డ్ మ్యాన్ ప్రశాంత్ లక్ష్మణ్. ఈయనది కూడా పుణేయే. మిడిల్ క్లాస్ లో పుట్టిన, చిన్నప్పటి నుంచి బంగారం కొనాలి, ఒళ్ళంతా వేసుకోవాలి, దగదగలాడిపోవాలి అని కలలుగనేవాడు. డిగ్రీ తర్వాత ఫైనాన్స్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలుపెట్టి బాగా సంపాదించాడు. 2018 నుంచి 5 కేజీల వరకు బ్రాస్లెట్లు, కీ చైన్లు, వాచ్లు, చెప్పులు, షూలు, ఉంగరాలు, యాపిల్ ఫోన్కు బంగారు తొడుగు వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక 5వ గోల్డ్ మ్యాన్ దత్తా పుగే. 2013లో బంగారంతో షర్ట్ చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఈయన. ఆ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. అప్పట్లో ఆ గోల్డ్ షర్ట్ ధర 1,70,00,000 రూపాయలు. 3.5 కేజీల బరువుతో 22 క్యారెట్స్ నాణ్యమైన గోల్డ్ తో వెస్ట్ బెంగాల్లో 17 మంది వర్కర్స్ ఆ షర్ట్ అయితే తయారు చేశారు. 14,000 చిన్న చిన్న పీసులతో 16 రోజుల్లో తయారు చేశారు. ఆ షర్ట్ కు గుండీలుగా వజ్రాలు వాడారు. అందుకే ప్రపంచంలోనే ఖరీదైన షర్ట్ గా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఇతనికి కూడా ఫైనాన్షియల్ బిజినెస్, చిట్ ఫండ్స్ బిజినెస్ కూడా ఉండేవి. 2016 జూలైలో దారుణ హత్యకు గురయ్యాడు దత్తా పుగే. ఈ కేసులో ఆయన మేనలుడితో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ షర్ట్ తో పాటు మెడకు గొలుసులు, కడియాలు, బ్రాస్లెట్లు, ముంజేతి కంకణాలు, ఉంగరాలు, మెడలో ఓంకారం లాకెట్ కలిపి దత్తా పుగే ఒంటి మీద కనీసం 10 కేజీల బంగారం ఎప్పుడు ఉండేది. ఇక 6వ వ్యక్తి పంకజ్ పరాగ్. ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉండే యోలా పట్టణానికి చెందిన ఈయన 8వ తరగతితోనే చదువు ఆపేశాడు. అయితే తమ కుటుంబ వ్యాపారమైన గార్మెంట్స్ బిజినెస్ కొనసాగిస్తున్నాడు. కార్పొరేటర్ గా గెలిచాడు. ఒంటి మీద ఎప్పుడు 3 కిలోల బంగారం ఉండేది. 2014లో తన 45వ బర్త్డే సందర్భంగా ఈ పంకజ్ బంగారంతో షర్ట్ అయితే చేయించుకున్నాడు. ఈ షర్ట్ దత్తా పుగే చేయించినట్టు చిన్న చిన్న పీసులతో చేసినట్టు కాదు. సేమ్ టు సేమ్ ఒరిజినల్ క్లాత్ తో చేసిన షర్ట్ ఎలా ఉంటుందో అట్లాగే ఈ గోల్డెన్ షర్ట్ అయితే ఇతను చేయించుకున్నాడు. దుబాయ్, ముంబై, నాసిక్ నుంచి 20 మంది స్వర్ణకారులు వచ్చి 20 రోజుల్లో ఈ షర్ట్ అయితే తయారు చేశారు. ఇందుకోసం 4 కేజీల బంగారం వాడారు. 2014లోనే 1,34,00,000 విలువ చేసే ఈ 4 కేజీల గోల్డ్ షర్ట్ తో పాటు మరో 3 కేజీల ఆభరణాలు కలిపి మొత్తం 7 కేజీల గోల్డ్ తో దగదగలాడిపోతుంటాడు ఈ గోల్డ్ మ్యాన్. 7వ గోల్డ్ మ్యాన్ జగదీష్ గైక్వాడ్. మహారాష్ట్రలోని కలంబోలి ప్రాంతానికి చెందిన ఈయన పైపుల బిజినెస్ చేస్తుంటాడు. కార్పొరేటర్ గా గెలిచాడు. ఉంగరాలు, లాకెట్లు, బ్రాస్లెట్లు, కంకణాలు, గొలుసులు, వాచ్ అన్ని బంగారంతో చేసినవే వాడతాడు. ఒంటి మీద నిత్యం 5 కేజీల బంగారం ఉండాల్సిందే. ఆయన జీవిత ఆశయం ఏంటంటే ఏనాటికైనా 25 కిలోల బంగారం ఒంటి మీద ఉండాలి అనేది ఈ బంగారు కొండ కళ. ఇక 8 బప్పిలహరి. మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్. కోల్కతాకు చెందిన ఈయన కూడా ఎప్పుడు 2 కేజీల ఆభరణాలు ధరిస్తూ ఉండేవాడు. ఇక 9 వైభవ్ బొరాటే. ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అంటాడు ఈయన. మహారాష్ట్ర పుణేలోని మోషేకి చెందిన గోల్డెన్ మ్యాన్ వైభవ్. గోల్డ్ మ్యాన్ ట్యాగ్ తగిలించుకోవాలన్న తపనతో 5 కేజీల బంగారు ఆభరణాలు వేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. కార్పొరేటర్ గా శివసేన పార్టీలో పొలిటీషియన్ గా యాక్టివ్ గా ఉంటాడు. గోల్డ్ కోటెడ్ కార్స్, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఒక కారుకు డైమండ్స్ తో నెంబర్ ప్లేట్ కూడా చేయించుకున్నాడు. 10వ గోల్డ్ మ్యాన్ హర్షవర్ధన్ పందర్కర్. ఈయనది కూడా పుణేయే. 17 ఏళ్ల వయసు నుంచే కేజీలు కొద్ది బంగారు ఆర్నమెంట్స్ ధరించి స్పెషల్ గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇతని పేరెంట్స్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఆ బిజినెస్ లో బాగా సంపాదించడం వల్ల మనోడు ఏకంగా గోల్డ్ షూ, బ్రాస్లెట్లు, హారాలు, నెక్లెస్లు, భారీ చైన్లు అన్ని కలిపి 5 కేజీల నగలు దిగేసుకుని ఊరి మీద ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉంటాడు. ఇక 11 దుర్గం శ్రవణ్ కుమార్. హైదరాబాద్లోని మణికొండ ప్రాంతానికి చెందిన ఈయనకు తండ్రి విఆర్ఎస్ ద్వారా జాబ్ ఇచ్చేశాడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బాగా సంపాదించాడు. పులిగోరు చైను, గోల్డ్ ఓంకారం, సింహం లాకెట్, ఇతర గొలుసులు, ముంజేతి కడియాలు, పెద్ద పెద్ద ఉంగరాలు, బ్రాస్లెట్లు వేసుకుని సరదా తీర్చుకుంటా ఉంటాడు. ఈయన మీద కూడా ఐటీ రైడ్స్ అయితే జరిగాయి. ఇక 12వ గోల్డ్ మెన్ ఎవరంటే సమ్రాట్ బహు మొజే. పుణేకి చెందిన మరో బంగారు కొండ. ఈయన ఏకంగా 8
9.5 కేజీల బంగారు ఆభరణాలు ధరిస్తూ మురిసిపోతా ఉంటాడు. తండ్రి నుంచి అనేక నగలు వారసత్వ ఆస్తిగా వచ్చాయి. ఈయన బిజినెస్ ఏంటంటే టూరిస్ట్ బస్సులు నడిపే వ్యాపారం. ఇక 13 జ్యోతి రంజన్ గౌరవ్ 4 కేజీల బంగారు ఆభరణాలు వేసుకుని పాపులర్ అయ్యాడు. ఒడిషాకు చెందిన ఈయన. ఇతడు హంగు ఆర్భాటం చూసి గోల్డ్ మెన్ కాదు గోల్డెన్ బాబా అని కీర్తించే వాళ్ళు అప్పట్లో. కానీ ఆయన మీద అనేక ఆర్థిక నేరాల కేసులున్నాయి. నకిలీ కంపెనీలతో 3,700 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, నకిలీ అకౌంట్లతో కోట్ల రూపాయల లోన్లు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నాయి. ఏకంగా 19 కేసులు నమోదవడంతో 2019లో భువనేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 14వ గోల్డ్ మ్యాన్ ఎవరంటే హరిద్వార్కి చెందిన ఆకాష్ సుధీర్ మఖాన్ బాబా. ఇతరుని ఏకంగా గోల్డ్ మైన్ అనే పిలుస్తారు. ఎందుకంటే ఏకంగా 20 కేజీల బంగారు ఆభరణాలు వేసుకుని తిరుగుతుంటాడు. 2014లో 14.5 కేజీల ఆభరణాలతో కన్వరి యాత్రలో కనిపించాడు. 2018 కన్వరి యాత్రలో 20 కేజీల ఆభరణాలతో ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఢిల్లీలో వస్త్ర పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కోట్లు సంపాదించాడు. ఈయన బంగారం కోసం సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేసే వాళ్ళకి ఏడాదికి ₹1,00,00,000 జీతం ఇస్తున్నాడు. సో ఇది మన ఇండియాలో ఉన్న టాప్ 14 గోల్డ్ మెన్ డీటెయిల్స్. మరి ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.